హాయ్ డార్లింగ్స్, ఇప్పుడైతే నా ఫస్ట్ ట్రిప్కి అయితే బయలుదేరేశాను. తిరుమలలో సైట్ సీన్ చూడడానికి వెళ్తున్నాను. ఇదైతే నా ఫస్ట్ ట్రిప్. ఇప్పుడైతే నేను టోల్గేట్ దాటేస్తున్నాను. దాటేంతవరకు నాకైతే చిన్న భయం ఉండేది, ఎక్కడ ఆపేస్తారని. అయితే ఇదైతే నా డార్లింగ్ అనమాట. చాలా సిగ్గుపడిపోతుంది. టోల్గేట్ దాటగానే పక్కనున్న వ్యూ చూడడానికి చూశాను, చాలా బాగుంది. దాని తర్వాత అయితే మన గణపయ్య దర్శనం. నేను చిన్నగా ఉన్నప్పుడు బస్సులో వెళ్తే నాకు చిన్న కోరిక ఉండేది, ఈ సైడ్ ఆపేసి బండిలో పక్కన చూడాలని. ఇన్నాళ్ళకైతే నా కోరిక తీరిపోయిందనమాట. అది చూస్తున్నంతసేపు చూస్తూనే ఉండాలనిపించింది. చాలా బాగుంది వ్యూ అయితే ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఆ ఇల్లులన్నీ చిన్న చిన్నగా కనపడడం, ఈ కొండ అయితే నాకు ఎదురుగ్గా ఉన్నట్టు అనిపించడం చాలా నచ్చింది. ఇదైతే ఏంద్రా ఇంకా ఎంతసేపు అనుకునే లోపు శ్రీవారివి లీలలు నియమించిన వెంటనే అమ్మయ్య వచ్చేస్తాంరా అనుకున్నా. దాని తర్వాత మా ఫ్రెండ్కి అయితే కాల్ చేసి, ఇప్పుడే టోల్గేట్ దాటానరా, జపాలికి ఎలా వెళ్ళాలరా అంటే వాడు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి రూట్ అంతా చెప్పాడనమాట. నేనైతే ఇప్పుడు జపాలికి స్టార్ట్ అయిపోయా. ఈ జపాలికి వెళ్ళే రోడ్లో వ్యూ అనమాట. ఇదే డార్లింగ్స్ జపాలి. ఇప్పుడైతే జపాలిలో రైట్ సైడ్ ఆఫ్ రోడ్ ఉంటుంది, అదైతే నాకు చాలా నచ్చిందనమాట. అందుకే ఈసారి కూడా అదే రోడ్లో వెళ్ళాలని ఫిక్స్ అయిపోయా. ఇదే గాయస్ ఆ ఆఫ్ రోడ్. వెళ్తున్నసేపు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్. ఇదే డార్లింగ్స్, ఇదే జపాలి ఎండింగ్ రోడ్ అనమాట. అంటే జపాలి ఆఫ్ రోడ్ ఎండ్ అయిపోతుంది ఇంకాసేపట్లో. నేను ఇక్కడ చాలా మందిని ఈ రోడ్లో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనుకుంటే వాళ్ళు నన్ను అడుగుతున్నారు, బ్రో ఈ రోడ్ వెళ్తుందా, ఈ రోడ్ రండి బ్రో వెళ్ళిపోదాం, వెళ్తుంది లేదంటే మళ్ళీ బ్యాక్ వద్దాం అనేసి నేనైతే వెళ్ళిపోయా. ఈ ఆఫ్ రోడ్ ఎండ్ అవ్వగానే కొంచెం దూరం నడుచుకెళ్ళాల్సి ఉంటుంది జపాలికి. ఇదే జపాలి ఫ్రెండ్స్, ఇది జపాలి ముందు వ్యూ. దీని తర్వాత లోపలికి వెళ్తే దర్శనానికి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. జపాలి చూడాలనుకున్నా కానీ ఫస్ట్ టైం చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఈ చెట్టుకాడ అయితే మరి ఆ బొట్టు అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. జపాలి అయిపోయిన తర్వాత ఆకాశగంగా కాడికి అయితే వచ్చేసా. ఇదైతే ఈ గుడి ఫస్ట్ టైం కదా, ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొంచెం దూరం దిగి నడుచుకెళ్ళాల్సి ఉంటుంది. అంటే మెట్లు దిగి కొంచెం రైట్ సైడ్ తిరిగి కింద అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గుడి అయితే. కిందికి వెళ్ళాలి. మీకు అటు చూడండి, ఆడేడో కనపడుతుంది గుడి అయితే మీకు. ఇదైతే ఒక లోయలాగా ఉంది ఫ్రెండ్స్, నడుచుకుని వెళ్తూ ఉండాలి అంతే దిగేసి. ఇదైతే ఆకాశగంగా నీళ్ళు వచ్చే స్పాట్. అక్కడ కనపడుతున్నదంతా నీళ్ళు వచ్చేది, అక్కడ నుంచి కిందికి అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. కానీ మరి పెద్దది లేదు వాటర్ ఫ్లో అన్నది, కొంచెం స్లోగా వస్తుంటాయి. ఇప్పుడైతే టీ తాగేసి ఇంకా పాప వినాశనానికి అయితే బయలుదేరదాం అనుకున్నా. ఈయన చూస్తే హిందీ అయినా, నేను చెప్పేది ఏమీ అర్థం కాలేదు, బోలో అంటున్నాడు. ఇదైతే పాప వినాశనం ఫ్రెండ్స్, వచ్చేసాం మనం పాప వినాశనానికి. ఇదైతే కొంచెం దూరం నడుచుకెళ్ళాల్సి ఉంటుంది, బండి సైడ్ పెట్టేసి నడుచుకెళ్తున్నాను అనమాట. వెళ్ళేసి ఇదైతే పాప వినాశనంలో నీళ్ళు పడే చోట అనమాట. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని ఒక చిన్న నమ్మకం. చాలా మంది వచ్చి స్నానం చేస్తున్నారు కానీ నేను స్నానం చేయలేదు. ఇప్పుడైతే శిలాతోరణం అలాగే చక్ర తీర్థం, ఇవి రెండు ఒకే చోట్లోనే ఉంటాయి. శిలాతోరణానికి వెళ్ళలేదు కానీ చక్ర తీర్థానికి మాత్రం వెళ్ళాను. ఇది చక్ర తీర్థం ఎంట్రన్స్. ఇదైతే చక్ర తీర్థం పక్కన ఉన్న శిలాతోరణము. శిలాతోరణం లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి చూపిస్తాను చూడండి. ఇదైతే కొండ అనమాట. ఇక్కడ రాయికి చిన్న జాయింట్ మాత్రమే ఫ్రెండ్స్, అది చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇంకా దాని తర్వాత అయితే నేను గుడి లోపలికి అయితే స్టార్ట్ అయిపోయా. గుడి లోపలికి వెళ్దాం అనుకునే లోపలే నాకు ముందరైతే ఈ అడవి కోళ్ళు, అలాగే అడవి కోడి పుంజు, పావురాలు, నెమలు అయితే కనపడ్డాయి ఫ్రెండ్స్. ఇవైతే అంటే మామూలుగా మనం చూస్తాం కానీ ఈ అడవి కోళ్ళు అయితే ఎప్పుడు చూడం మనం. ఇది అడవి కోళ్ళు, అలాగే పావురం, ఇదైతే నెమలి. మనం ఏదైనా వేస్తున్నామని ముందుకు వచ్చేస్తుంది. దీని తర్వాత అయితే మనం శ్రీవారి పాదాలకు వెళ్ళిపోయినాము. ఇది శ్రీవారి పాదాలు. ఇక్కడ పైకి రావాలి, దాదాపు గంటన్నర సేపు పట్టింది దీని దర్శనానికి. ఈ పైన నుంచి కిందికి వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఈ శ్రీవారి పాదాలతో నా ఫస్ట్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ డార్లింగ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.